మార్కెట్లో బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కువగా గొడవ జరుగుతుంది కదా, నువ్వేమంటావు? బెట్టింగ్ అంటే బెట్టింగ్ యాప్లు గొడవ జరుగుతుందంటే ఎందుకంటే బెట్టింగ్లో ఎవరో ఆడకూడదండి. బెట్టింగ్లో ఆ బెట్టింగ్ ఆడతారు. బెట్టింగ్ ఆడి లక్షల 5 లక్షలు 50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 60 లక్షలు అన్ని పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ ఆడితే ఏమవుతుంది? కడుపు తినాల. బెట్టింగ్ మరి ఇదే అవసరమా మీకు? బెట్టింగ్ అంటే మీకు అవసరం చెప్పండి రా. బెట్టింగ్ మీకు అవసరమా? కష్టపడి ఆ తల్లిదండ్రులు ఎంతమంది ఎడుతారు మీకోసం? మీరు డబ్బులు పోగొట్టుకుంటారు మీరు అందరూ. ఇంతమంది కష్టపడి బాగా సంపాదించుకొని పని చేసుకుని బెట్టింగ్ ఆడమనా? మీకు నేను అలాగే బెట్టింగ్ ఆడి ఒక రమ్యతో బెట్టింగ్ ఆడి నేను 50 లక్షలు పోగొట్టుకున్నా. నేను నా బాధలన్నీ ఎవరికి చెప్పుకోను. నేను రమ్యతో బెట్టింగ్ ఆడాను. ఏంటి రాత్రి పొగలో బెట్టింగ్ ఆడుతూనే ఉన్నాను. నేను నా బాధలన్నీ ఎవరు చెప్పుకోను. నేను బెట్టింగ్ ఆడి 50 లక్షలు పోగొట్టుకున్నాను. నేను 50 లక్షలు. మీరు కూడా నాకులాగా సరిపోద్దు. మీరు బాగా బెట్టింగ్ వల్ల ఏమి రాదు. పేకాడితే అబద్ధం, అన్ని అబద్ధాలే. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఎందుకంటే మీరు బాగుపడండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ నమ్ముకోండి, సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మీకు బెట్టింగ్ అంటే మీకు అవసరమా? మీకు ఎందుకంటే మీ బెట్టింగ్ ఎందుకు? నేను మీకులాగా బెట్టింగ్ ఆడాను. ఏంటి రమ్యతో బెట్టింగ్ ఆడి నేను లక్షలు పోగొట్టు. ఆ రమ్య డబ్బులు నాకు ఏమంటలేదు. ఆ రమ్య నన్ను మోసం చేసింది. నాతో బెట్టింగ్ ఆడి రమ్య నన్ను మోసం చేసింది. ఇదొక న్యాయం. బెట్టింగ్ యాప్స్ ఎవరిని చూసి నువ్వు వాడినావు? బెట్టింగ్ ఆడి రమ్యని చూసి నేను ఆడాను. ఏ రమ్య? రమ్య అని ఒక ఆవిడ ఉంది, రమ్య అని. నాకు ఆ కళ్ళు బాగుంటాయి. ఆ రమ్య అంటే నాకు ఎప్పటి నుంచో, రమ్య కాదు నాకు చాలా మంది ఉన్నారులే, మనసు ఆవిడే నన్ను రమ్య నన్ను బెట్టింగ్ ఆడమని చెప్పింది. ఎందుకంటే బెట్టింగ్లు ఇటువంటి బెట్టింగ్లు ఆడానుకో, బెట్టింగ్ ఆడి నా జీవితం ఎలా అయిపోయింది. మొత్తం 50 లక్షలు పోయినాయి. ఆడి 50 లక్షలు పోయినాయి. నా బాధలన్నీ ఎవరికి చెప్పుకోను. నేను నాన్ వెజ్ ఏం చెప్తావు? నాన్ వెజ్ మొత్తం స్టార్ట్ చేసింది, దానికి ఏం చెప్తావు నువ్వు? నాన్ వెజ్ ఎప్పుడైతే వీడియోస్ పెట్టాడో అప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ అందరికి మీద కేసులు పడుతున్నాయి కదా. ఇప్పుడు నాన్ వెజ్ గారు, నమస్కారం నాన్ వెజ్ గారు, కేసులు నా మీద వేయకండి. వాళ్ళు ఏదో తెలియకే వాడాను, నేను తెలియకే బెట్టింగ్ ఆడాను. దయచేసి ఈ నాన్ వెజ్ గారు నా మాత్రం కేసు పెట్టకండి. మా అందరూ కూడా మంచోళ్ళే. ఏదో తెలుసో ఆడారు, డబ్బులు పోగొట్టుకున్నారు. నాకేం తెలీదు. ఎందుకంటే నేను బెట్టింగ్ గురించి తెలుసు. రమ్య ఆడమంటే ఆడాను. నీ చిన్నపిల్లవాడిని చంటుకోరు. నేను నా తప్పులు క్షమించండి. నాన్న గారు నన్ను క్షమించండి. లైఫ్లో బెట్టింగ్ ఆడకూడదు. కానీ ఆడదామంటే నా పక్కన అవుతారండి. ఇగో లోపల